చేయడానికి జ్యోతి మేడం సాధారణంగా వెల్కమ్ చేద్దాం మాస్టర్స్. మేడం వెల్కమ్ మేడం, వెల్కమ్ టు అవర్ సెషన్ మేడం. ఓవర్ టు యు మేడం. ముందుగా మనకు రూపాయలైన పితామహ పత్రికలకు ఆత్మప్రణామాలు తెలుపుకుంటూ, అమ్మ పత్రిమాతకు ఆత్మప్రణామాలు తెలుపుకుంటూ, నాకు జ్ఞానాన్ని ఇచ్చిన గురువులందరికీ, నా తల్లిదండ్రులకు అందరికీ ఆత్మప్రణామాలు తెలుపుకుంటూ, నా కుటుంబ సభ్యులకు మనకి ఈ జ్ఞానాన్ని అందించిన మా గురువుకు ఆత్మప్రణామాలు తెలుపుకుంటూ, నాకు ఈ అవకాశాన్ని స్వప్నేశ్వరి మీడియాకి ఆత్మప్రణామాలు తెలుపుకుంటూ స్టార్ట్ చేసుకున్నాం. మనం ఈ రోజు ఆవుల జీవితం పట్ల అపోహలు దాని గురించి తెలుసుకుందాం. ఇక్కడ ఆవుల జీవితం పట్ల మనకు అపోహలు ఎలా ఉంటాయంటే, కొంతమందికి ఎరుక ఉండదు. ఆవుల జీవితం అంటే నరకం, అక్కడ నరకంలో వేయించుతారు, ఇలా ఎన్నెన్నో అపోహలు ఉన్నాయి. దాని గురించి ఇక్కడ ఆ మరణానంతర జీవితం అపోహల గురించి, అంటే మనకున్న సందేహాలన్నీ ఇక్కడ నివృత్తి అవుతాయి. అంటే మనకు ఎన్నెన్నో అపోహలు ఉంటాయి. నరకం అంటే ఇట్లుంటుందంట, ఇలా వాటి అన్నిటి గురించి ఇక్కడ చెప్తున్నారు వాళ్ళు. ఖచ్చితమైన రుజువు ఆవుల జీవితం ఎలా ఉంటుంది, మరణానంతర జీవితం ఎలా ఉంటుంది అనేది ఇక్కడ చెప్తున్నారు. మానవ చరిత్ర ఆవిర్భావం నుంచి ఉనికి యొక్క మార్మికత, జీవిత మర్మపు అనేక కోణాలను అర్థం చేసుకునే ప్రయత్నం అనేది ఉంది. దానిలో భాగంగానే శామన్లు, మార్మికులు, జ్ఞానులు, పూజారులు, వారి క్రతువులు, అంతర్దృష్టులు, బోధనలు, సిద్ధాంతాలు ఆ అవగాహనలోని శూన్యాన్ని నింపడానికే దారితీశాయి. ఈ అంతర్దృష్టులు ఆత్మల భూప్రయాణాన్ని రక్షణలో నింపి సౌకర్యవంతం చేసి దైనందిన కార్యకలాపాలు పదార్థ విజ్ఞానాన్ని దాటి మానవ ఉనికిని నిర్దేశిస్తాయి అని చెప్తున్నారు. ప్లేటో నుంచి నేటి వరకు తత్వవేత్తలు ఉనికికి చెందిన ఆది భౌతిక విశ్వ దృగ్విషయాలను మానవ గ్రాహ్యతా పరిమితుల వలన నిస్సందేహంగా నిర్ధారణ చేయడానికి కష్టమైన వాటిని ఏదో ఒక రకంగా వివిధ సిద్ధాంతాలతో వ్యక్తీకరించారు. వారిలో చాలా మంది మనలో నిరంతరం మారే ఈ భౌతిక రూపంలో పాటు మరింత నిజమైన ఆత్మ యొక్క శాశ్వత భాగం కూడా ఉందని నమ్ముతారు. వ్యక్తులు స్వయం కృషిలో దైవం పట్ల ప్రేమతో పరిశోధన, ప్రార్థన, ధ్యానాల ద్వారా తమ నిర్ధారణను కనుగొనాలి అని చెప్తున్నాడు. మనలో ప్రతి ఒక్కరికి ఇప్పుడు నూతన ఆధ్యాత్మికత లోకం రాబోతుంది. చూసింది తప్ప దేనిని నమ్మని వారికి, మరణించిన తర్వాత గాని ఆవల జీవితము విశ్వసించని నమ్మని వారికి కూడా వేరొక ఆత్మ యొక్క విశ్వాసము పురోగతికి దోహదం చెయ్యదు. ఆత్మ అంటే వేరొక ఆత్మ యొక్క విశ్వాసము ఆత్మ పురోగతికి దోహదం చెయ్యదు. ఆత్మ తనను తానే విమర్శించుకొని స్వయంగా అభివృద్ధి చెంది తనకు ఏది సత్యమైనదో అంగీకరించాలి. ఏ ఆత్మ కూడా ఎక్కడ బలవంత పెట్టబడదు. ఇవే అని అంటే మన అభిప్రాయాలన్నీ ఒకరి మీద రుద్దపడదు. ఎవరికి వారే ఏ ఆత్మకు ఆత్మే విమర్శించుకొని తనను తాను విమర్శించుకొని అది స్వయంగా అభివృద్ధి చెంది సత్యం ఏంటి అనేది ఆత్మే అంగీకరించాలి అని చెప్తుంది. మార్పు చెందే సామర్థ్యం వ్యక్తి నేర్చుకోవాలన్న ఆకాంక్షపై ఆధారపడి ఉంటుంది. మార్పు చెందే సామర్థ్యం అంటే ఇప్పుడు ఎదగాలి అని నాలో తపన వచ్చినప్పుడు ఆ తపన ఆ నేర్చుకునే దానిపైయే మార్పు అనేది ఆధారపడి ఉంటది. నేను మారాలి, నేను ఎదగాలి అనుకున్నప్పుడు నా జీవితం మార్పు అనేది ఉంటుంది అని చెప్తున్నాను. జ్ఞానము మన నమ్మకాన్ని అది అక్కడ ఈ జ్ఞానము ఇక్కడ తెలుసుకునే జ్ఞానం మనకు మారాలన్న నమ్మకాన్ని పెంపొందిస్తుంది. ఓహో మారితే మన జీవితం బాగుంటుంది. జ్ఞానం అనేది మన నమ్మకాన్ని పెంపొందిస్తుంది. అది తెలుసుకోవటంగా మారి మనకు దోహదం చేస్తుంది. అది తెలుసుకోవటంగా మారి అది దైవం పైన, ఆధ్యాత్మిక వాస్తవం పైన, సత్యం పైన, ధార్మిక జీవితం పైన మనకు ఆసక్తిని ప్రేరేపిస్తుంది. చాలా మంది తమ ఆధ్యాత్మికతను ఒప్పుకోవడానికి భయపడతారు. చాలా మంది తెలియని దాని గురించిన భయమే. అంటే ఎందుకు భయపడతారు ఆధ్యాత్మికతను ఒప్పుకోవడానికంటే వాళ్లకు తెలియని దాని గురించి భయమే దానికి కారణం.
భయమే దానికి కారణం అని చెప్తున్నాడు. ఏది వింటే దానిని ఉండని, వింటే కాదు, ఏది ఉంటే దానిని ఉండని అని తప్పించుకుంటారు. మరి కొంతమంది అంటారు, ఏ జరిగితే జరిగితే నాకెందుకు ఇదంతా, ఈ ఆధ్యాత్మికత, ఇవన్నీ ధ్యానాలు, ఇవన్నీ ఎందుకు, కొంతమంది తప్పించుకుంటారు. అదే చెప్తున్నాడు, తప్పించుకుంటారు. మరి కొంతమంది తాము చాలా పాపాలు చేశాం కనుక మేము మరణించిన తర్వాత ఎంతో జీవితం కష్టంగా ఉంటుందని భావిస్తారు. కానీ ఇక్కడ మనం ఏం తెలుసుకోవాలంటే, భగవంతుడు అనేవాడు ఎంతో కృపతో క్షమిస్తాడు. కొంతమంది తమ సొంత లోకంలో ఉండే ఎంపిక చేసుకుంటారు, కొంతమంది ఇక్కడే ఉండాలని ఎంపిక చేసుకుంటారు. అది వారి ఆధ్యాత్మిక, ఇక్కడ అంటే చనిపోయినా కూడా నేను పాపాలు చేసినా బయటకు పోవాలని ఎంపిక చేసుకుంటారు. అప్పుడు ఏమవుతుంది, వారి ఆధ్యాత్మిక పురోగతి అనేది కుంటుపడుతుంది అని చెప్తున్నాడు. అది నిరోధిస్తుంది. చాలా తీవ్రమైన కర్మ ఉన్న ఆత్మలు, దైవం నుంచి చాలా భూలోకంలో పాపం చేసిన తీవ్రమైన కర్మ ఉండే ఆత్మలు దైవం నుంచి దూరంగా జరిగిపోతాయి. ఖచ్చితంగా అందమైన ఆవలి జీవితము అందరి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఖచ్చితంగా మరణం తర్వాత అందమైన జీవితము అందరి కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మరణానికి చేరువైన అనుభవం పొందిన ఎంతో మంది మనుషులు ఆవలి జీవితం నిర్ధారణను పొందారు. వారిలో చాలా మంది ఆవలి జీవితం నుంచి తిరిగి వచ్చి తమ భూ జీవితాన్ని ఎంతో ఆనందోల్లాసంతో అంటే మనము అక్కడ ఆవలి జీవితంలో తెలుసుకుంటే, ఆవలి జీవితాన్ని గురించి, ఇప్పుడు మరణానంతర జీవితం గురించి మనం తెలుసుకుంటే, ఈ భూలోకం మీద జీవించి ఉన్నంత కాలము ఎంతో ఆనందంతో, మరణ భయం లేకుండా జీవిస్తాం. ఆనందోల్లాసాలతో ఆధ్యాత్మికతలో జీవించారు. తెలుసుకొని నాతో సహా మరికొందరు గొప్ప ఆధ్యాత్మిక అనుభవాలతో ఆశీర్వదించబడ్డారు. ఆవలి జీవిత నిర్ధారణ పట్ల కోరిక ఉన్నవారు విక్టర్ జామిట్ గారి ఏ లోయర్ ప్రెసెంట్ ద ఎవిడెన్స్ ఫర్ ద ఆఫ్టర్ లైఫ్ అనే పుస్తకము లో చాలా ఉంది, ఆవలి జీవితం గురించి ఉందంట. ఇక ఇది వ్యక్తిత్వం కోల్పోవడం, 44వ చాప్టర్ వ్యక్తిత్వం కోల్పోవడం. మనము సృష్టికర్తతో ఏకత్వంలో ఉండడం అనే స్థితికి చేరితే మన వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా కోల్పోతామనే యోచన చేసి భయపడతారు కొందరు. కొంతమంది సృష్టికర్తతో మనము ఏకత్వంలో ఉండడం అనే స్థితికి మనం చేస్తే, ఎప్పుడు అంటే కొంతమంది అంటుంటారు, ఎప్పుడు ఆధ్యాత్మికతైనా అంటే మనం కొంతమంది భయపడతారు అనమాట. ఆ ఆలోచన చేసి కూడా భయపడతారు. అనే స్థితికి చేస్తే మన వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా కోల్పోతాము అనే యోచన చేసి భయపడతారు కొందరు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, మన సృష్టికర్త భగవంతునితో ఏకత్వంతో ఉండడం అంటే అనే స్థితికి మనం చేరినామంటే మన వ్యక్తిత్వాన్ని మనం కోల్పోతాము, సంపూర్ణంగా కోల్పోతామనే ఆలోచన చేసి భయపడతారు కొందరు. ఆవలి జీవిత మూలంలో చాలా వరకు దైవంతో లేదా జీవన సర్వస్వంతో ఏకమవడము అనే పదం ఉంది. అయితే ఈ సర్వస్వాన్ని ఇమిడ్చుకోవడానికి, ఈ సర్వస్వాన్ని మనము అర్థం చేసుకునేదానికి మనల్ని మనము విస్తరించుకోవాలి అని పదే పదే చెప్తున్నారు. ఆత్మ దృష్టి పెట్టిన దిశలో కాంతి ప్రవాహం పెరిగి, ఎప్పుడైతే మనం ఆత్మ మీద దృష్టి పెట్టినప్పుడు అప్పుడు అక్కడ మనకు కాంతి ప్రవాహం, మనలోకి కాంతి ప్రవాహం పెరిగి మనకు అప్పుడు ఎరుక అనేది పెరుగుతుంది, ఎరుక విస్తరిస్తుంది. అప్పుడు అక్కడ ఆ ఎరుక పెరిగినప్పుడు ఏమైపోతాం, నేను నాది అనేది కోల్పోతాం. మనకు ఆత్మ సృష్టిలోకి అందుకే ఆత్మ దృష్టిలోకి మనం అడుగు పెడితే మనలో జ్ఞానము పెరిగి ఎరుక పెరిగి నేను అనేది కోల్పోతాము అన్న అప్పుడు నేను అన్న భావము బదులు, కలిగి ఉండడానికి బదులు మనము అని విస్తృతమైన నేనును పొందే సామర్థ్యం ఉంది అని చెప్తున్నాడు. ఈ విషయాన్ని మారిస్ బార్బార్నెల్లి ద్వారా ప్రస్తావిస్తూ సిల్వర్ బిట్ ఏం చెప్తారంటే, ఆధ్యాత్మిక పురోగతి అంతా వ్యక్తిత్వపు పెంపుదలకే.
మీరు ఒక వ్యక్తి కన్నా ఎప్పుడు కూడా మనం ఒక వ్యక్తి కన్నా తక్కువ అవ్వరు అని ఆవిడ చెప్తారు అనమాట. మనము ఒక వ్యక్తి కన్నా తక్కువ ఎప్పటికీ కాము. అందుకే పత్రిసారు ఏమంటారు, మై డియర్ గాడ్స్ అంటారు. ఎవ్వరు తక్కువ కాదు, ఒక వ్యక్తి కన్నా తక్కువ అవ్వరు. వ్యక్తి కన్నా మిన్నగానే అవుతారు. మీరు గుప్త బహుమతులు, గొప్ప జ్ఞానం పొంది మీ శీలము సృఢమై మీ ద్వారా మరింత దైవత్వం వ్యక్తమవుతుంది. మిమ్మల్ని మీరు కనుగొనడంలో విజయం సాధిస్తారు అని తెలియజేశారు. వ్యక్తిత్వం నిలిచి ఉండడం గురించి ఇమాన్యుయల్ స్వీడెన్బర్గ్ ఏం చెప్తారంటే, ఆవలి జీవితంలో ప్రవేశించిన వారందరూ ప్రతి ఒక్కరూ అదే నరకంలో లేదా అదే స్వర్గంలో ఉన్నట్లు భావిస్తారు. అయితే రెండిటిలోనూ అనంతమైన విధానాలు, వైరుధ్యాలు ఉన్నాయి. ఒకరి నరకం మరొకరికి అదే విధంగా ఉండాలని లేదు. అదే విధంగా ఒకరి స్వర్గం మరొకరికి అదే విధంగా ఉండాలని లేదు. ఏ మనిషి వేరొకరి వదిలే లేనట్లే, అంటే ఒక మనిషిలాగా ఇప్పుడు ఇద్దరు మనుషులు ఉంటే ఈ మనిషికి వేరుంటాడు, ఈ మనిషి వేరుంటాడు. అట్లా ఒక మనిషి ఏ మనిషి వేరొకరి వల్ల, అంటే ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకంగా ఉంటాడు. లేనట్లే ఏ ఆత్మ లేదా దేవదూత కూడా వేరే వారి వలె ఉండరు. కనీసం ముఖము కూడా ఒకే విధంగా ఉండదు. ఎవరైనా ఒక ఒప్పందం ఉన్నప్పుడు మాత్రమే పూర్తిగా ఒకే విధంగా ఉంటారు. మనము దైవము, ప్రేమ, కాంతులు పైన దృష్టి పెట్టే కొద్దీ మనము మన సృష్టికర్తలోని ఈ అంశాలుగా వృద్ధి చెందుతూ మనం మారుతాము. అంటే ఇక్కడ మనము దైవము, ప్రేమ, కాంతుల పైన మనం దృష్టి పెట్టే కొద్దీ మన సృష్టికర్తలోని ఈ అంశాలు మనలో వృద్ధి చెందుతూ మనం మారుతాము. ఈ విశ్వక్రమంలో మనము దైవేచ్ఛకు అవటాన్ని అప్పుడు మనము కనుగొంటాము. అప్పుడు ఈ విశ్వక్రమంలో మనం దైవేచ్ఛకు చెరువు కావడానికి కనుగొంటాం. మనము మన అహం ఇచ్ఛను అనుసరించాలన్న కోరికను కోల్పోయి అప్పుడు ఉన్నత వివేకాన్ని హత్తుకుంటాం. మనలో ఉన్న అహం ఇచ్ఛను అహం చెప్పినట్లు వినాలనే కోరికను కోల్పోయి మనము అప్పుడు అక్కడ ఉన్నతంగా వివేకాన్ని హత్తుకుంటాం. మనం మన నిమ్న ఆత్మ యొక్క వ్యక్తిత్వాన్ని, మన శాశ్వత దివ్య ఆత్మ కాని దాన్ని కోల్పోతున్న భావాన్ని లోనవుతాం. అది గొప్ప ఆశిస్సే. అహంతో నడపబడే ఆత్మ మనుషులకు ఎంతో ఇబ్బంది కలుగజేస్తుంది. మన దివ్యాత్మ మరి నేను, ఉనికి అనేవి అనన్యమైనవి. అందరి ఏకత్వంలోని శాశ్వత వ్యక్తిత్వాన్ని సూచిస్తాయి. మనం విస్తరించేవి మిగిలిన అన్ని ఆత్మలు వస్తువులతో కలిసి ఉండటానికేమో. మనం విస్తరించేది మిగిలిన అన్ని ఆత్మలతో కలిసి మనం ఉండడానికేమో. అదే సత్యమైతే పొందేది తప్ప పోయేది ఏమీ ఉండదు అని తెలియజేశారు. కొరియన్ల పవిత్ర సాహిత్యంలో ఒకానొక తార ప్రకాశం వేరొక తార ప్రకాశం కంటే భిన్నమైనది అని ఉంటుంది అని చెప్పారన్నమాట. ఇక 45వ చాప్టర్ ఒంటరితనము, నిస్సహాయత. సహాయం అవసరమైనప్పుడు ఇతర ఆత్మల నుంచి మనకు సహాయం ఖచ్చితంగా తప్పకుండా లభిస్తుంది. అది ఇతరులకు సేవ చేయడం అనేది మన దివ్య ప్రకృతి యొక్క సారము, ఆవలి జీవితంలోని ప్రాథమిక లక్ష్యము. ఇది చర్యలో ఉన్న దయ, ప్రేమల ద్వారా మన ఆత్మలపై గుమ్మరించబడుతున్న కాంతి యొక్క సహజతత్వం ఇది. సమ్మర్లాండ్ లోను, ఆ పైన స్థాయిలోను, ప్రతి ఒక్క చైతన్యంలోను ఇదే ఉన్నది. ఏదంటే ఒకరికి సహాయం చేసుకోవడము, సేవ, సహచర్యం, నిర్దేశకత్వము అన్ని ప్రతి ఆత్మకు అందుబాటులో ఉంటాయి. కొన్నిసార్లు అడగకుండానే సహాయం అందితే మరికొన్నిసార్లు సహాయం అడగడం అవసరము. ఇది భూమి మీద మనకు ఎంత నిజమో ఆవలి జీవితంలోని ఆత్మలకు కూడా అంతే అని చెప్తున్నాడు. అంటే
ఇక్కడ కొన్నిసార్లు అడగకుండానే సహాయం అందుతుంది. అంటే ఏ పరిస్థితుల్లో ఏదైనా సహాయం కావాల్సినప్పుడు మనకు అడగకుండానే కొన్నిసార్లు సహాయం అడుగుతుంది, కొన్నిసార్లు అడిగితేనే అడిగేది కూడా అవసరమే అని చెప్తున్నాడు. ఇది భూమి మీద మనకి ఎలా ఉంటుందో ఇక్కడ అక్కడ పైలోకాల్లో కూడా అది అలాగే ఉంటుంది అని చెప్తున్నాడు. ఇక 46వ అధ్యాయం దేవదూత రెక్కలు. ఇట్స్ వండర్ఫుల్ లైఫ్ సినిమాలో దేవదూత క్లారెన్స్ కు ఇచ్చినట్టు స్వర్గంలో దేవదూతలందరికీ దేవదూత రెక్కలు ఇవ్వబడతాయని కొందరు భావిస్తారు. అయితే వాస్తవం ఏమిటంటే స్వర్గలోకంలో ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి వెళ్ళడానికి రెక్కలు అవసరం లేదు. కానీ ఆత్మలు భూమి మీదే ఉండే వారికి రెక్కలు ఉన్నట్లు ఎందుకు కనిపిస్తారంటే జూలియా ఎమెన్స్ చెప్తూ, నా దగ్గరకు వచ్చిన నిర్దేశిత దేవదూతలకు నా దగ్గరకు వచ్చిన నిర్దేశికత దేవదూతలకు రెక్కలు ఉంటాయి. అయితే సాధారణంగా ఆ విధంగా ఉండదు. కానీ మనం అభ్యర్థిస్తే వాటిని పొందగలం. అంటే మనం కోరుకుంటే మనకు నా దగ్గరికి వచ్చినది అంటే మనకు అక్కడ రెక్కలు ఉండవు, మనం కోరుకుంటే రెక్కలు ఉంటాయి అని చెప్తున్నాడు. కానీ మనం అభ్యర్థిస్తే వాటిని పొందగలం. ఆత్మల లోకంలో పదార్థంపై ఆత్మ ఆధిపత్యం పొందుతుంది. ఆత్మల లోకంలో పదార్థంపై ఆత్మ ఆధిపత్యం పొందుతుంది కనుక వాటి అవసరం లేదు. అవి భూమికి అంటిపెట్టుకున్న పరిస్థితులను అధిపించి ఉన్నాం అని ఉన్నామని చూపటానికే తప్ప మరేమీ కాదు. అయితే నా నిర్దేశకునికి రెక్కలు ఉండటం నాకు ఆనందమనే చెప్పారు. జూలియా ఆవలి జీవితంలోకి వెళ్ళి తానే రెక్కలతో ఉన్న తన నిర్దేశకుని చూసి ఆనందించింది. ఆమెకు ఇప్పుడు విషయాలు వేరు, నేను సురక్షితంగా ఉండి నిర్దేశించబడుతున్నాను అన్న భావాన్ని అందజేస్తున్నాయి. తర్వాత తాను ఇతరులకు సహాయం చేసేటప్పుడు తాను కూడా రెక్కలు ప్రదర్శించాలని, అవసరమైన వారికి ఇక్కడికి వచ్చిన వెంటనే ఆధ్యాత్మిక తోడుపాటు అందించబడుతుందని తెలియజేయడం కోసమే ఆ విధంగా చేశానని చెప్పారు. అంటే ఇక్కడ ఇప్పుడు ఇతరులకు సహాయం చేసేటప్పుడు తాను కూడా రెక్కలు ప్రదర్శించాలని, అవసరమైన వారు ఇక్కడికి వచ్చిన వెంటనే అప్పుడు ఆ రెక్కలను చూసి ఆధ్యాత్మికత తోడ్పాటుకు అందించబడుతుందని తెలియజేయడం కోసమే ఆ విధంగా చేశానని చెప్పారని చెప్తున్నారు. ఇక 47వ అధ్యాయం శూన్యము ఛాయ. ఎంతో సౌందర్యభరితమైన ఆవలి జీవితాన్ని భూమిపై కొందరు ఎగతాళి చేస్తూ ఉంటారు. వారు నిజంగా స్వర్గపు గ్రామీణాన్ని, పుష్పాలు, వృక్షాలు, సరస్సులు, నదులు, ఆవాసాలు, సంతృప్తినిచ్చే పనులు, మరి విశ్రాంతిని ఇవన్నీ కూడా నమ్మని వాళ్ళే ఇట్లా ఆవలి జీవితాన్ని ఎగతాళి చేస్తుంటారు. నమ్మరు కాబట్టి వాళ్ళ జీవితాన్ని. భూమికి చెందిన పరిమితమైన కథలలో వారు తెలివి తక్కువ దయ్యాలను, మరి భూమిపై ఆనందం లేదా ఉల్లాసాలను కోల్పోయి మసక వెలుతురులో ఉండే వాటినే వాళ్ళు నమ్ముతారు. అనంతమైన శక్తితో ఉన్న చురుకైన ఆత్మ శరీరం ఉంటుంది అన్న విషయము వారు నమ్మలేరు అని చెప్తుంది. అంటే అనంతమైన శక్తితో ఆత్మ శరీరము ఎంతో చురుగ్గా ఉంటుంది అన్న విషయము ఇక్కడ తక్కువ స్థాయి ఆత్మలు, అంటే ఆవలి జీవితం మీద నమ్మకం లేని ఆత్మలు నమ్మలేరు అని చెప్తున్నాడు. ఈ శ్రేష్టత అంతా ఇక్కడ అంటే శ్రేష్టత గొప్పది అనేది భూమి మీదే ఉంటుందని, మిగిలిన లోకాల కంటే భూమియే ఉన్నతమైనదని వారు నమ్ముతారు. ఇది కొంత ప్రాచుర్యంలో ఉన్న ఇది అనేది తప్పుడు నమ్మకం. సుందరమైన భూమిని వదిలి చీకటి శూన్యాలతో నిండిన ప్రదేశము అని భావించే చోటుకు వెళ్ళిన వారిపై ప్రగాఢ సానుభూతితో ఏర్పరచుకున్న అభిప్రాయం వాళ్ళు. అంటే ఇక్కడ మనం సుందరమైన ఇది భూమి సుందరమైనదని
ఇక్కడ వదిలితే మనము ఈ చీకటి శూన్యాలతో నిండిన ప్రదేశము అని వాళ్ళు భావించుకున్నారు. అది వాళ్ళు వారిపై ఆ ప్రగాఢ సానుభూతితో ఏర్పరచుకున్న వాళ్ళ అభిప్రాయం, అదే అభిప్రాయం అని చెప్తున్నాడు. ఉపయుక్తమైన సంతృప్తి పొందగల పనులు అంటే ఇక్కడ మాస్టర్ ఏం చెప్తున్నాడంటే, గొప్ప పనులు వాళ్ళు నమ్ముతారు, గొప్ప పనులు, సంతృప్తి పొందగల పనులు భూమి మీదే చేయగలము అనే పొరపాటు నమ్మకం చాలా మందిలో ఉంది. అందుకనే ఆవలి లోకంలోకి వచ్చేటప్పటికి ఆత్మలు ఆశ్చర్యపోతాయి, వినయంగా మారుతాయి. అప్పుడు ఆత్మలు నిందించబడవు. ఎప్పుడైనా స్వీయ నిందకు పాల్పడితే తప్ప అని చెప్తున్నాడు. అక్కడ పైన ఆత్మలు నిందించబడవు, ఎవరినైనా నిందించడానికి పాల్పడితే తప్ప అని చెప్తున్నాడు. ఆవిడ జీవితంలో ఆత్మలు కాస్త ముందో వెనుకో సృష్టికర్త పట్ల కృతజ్ఞత నిండుకుంటాయి. మనం ఎందుకు అంటే ఆత్మలు వెంటనే అంటే మరణించిన తర్వాత వెంటనే కొద్ది రోజులు ముందో వెనుకో ఆ సృష్టికర్తకు మీద కృతజ్ఞతలు నిండుతాయి. అక్కడ మనోహర పరిసరాలు, ప్రతి ఆత్మ మీద విరిసే దివ్యమైన ప్రేమ, దయను నిరంతరం జ్ఞాపకం చేస్తుంటాయి. భూమిపై జీవితం గొప్పది, ఆవలి జీవితం భయంకరం అనుకునే వారి గురించి మాల్ సెనర్ బెన్సన్ ఇలా అంటారు: ఆత్మల లోకాన్ని, అక్కడ నివసించే వారిని, అస్పష్టతతో నిండిన ఛాయల వంటి వారిని లెక్కలోకి తీసుకోని అవసరం లేని ఊహాజనితమైనదని భావించడం భూమిపై కొందరికి అలవాటు. వీరు ఆత్మల లోకంలో నివసించే వారు మరణించారు కనుక తమ కంటే తక్కువ స్థాయిలో ఉన్న మానవాతీతులుగా భావిస్తారు. అంటే ఆత్మల లోకాన్ని, అక్కడ నివసించే వారిని, అస్పష్టతతో నిండిన ఛాయలు వంటి వారిని మనము లెక్కలోకి తీసుకోని అవసరం లేని ఊహాజనితమైనది భావించడం కొంతమంది భూమిపైన ఉండే వారికి అలవాటు. వీరు ఆత్మలోకంలో నివసించే వారు మరణించారు కనుక తమ కంటే తక్కువ స్థాయిలో ఉన్న మానవాతీతుగా అంటే చనిపోయిన వారిని మనకంటే తక్కువ వాళ్ళుగా భావిస్తారు ఇక్కడ. ఎందుకంటే వాళ్లకు సరైన జ్ఞానం లేదు. ఆత్మలోకాన్ని, అక్కడ నివసించే వారిని, అక్కడ ఆ జీవితం అనేది ఉండదని ఊహాజనితమైనదిగా భావించడం భూమిపై కొందరికి అలవాటు. అక్కడ జీవితం ఏమి ఉండదు అని భావించడం అని కొందరికి అలవాటు. తమ కంటే తక్కువ స్థాయిలో ఉన్న మానవాతీతులుగా భావిస్తారు వాళ్ళు. భూమిపైన ఉండటం సాధారణం, స్థిరం, ఆరోగ్యం, మరి అనంతంగా ఎంచుకోవాల్సింది మరణించడం అనేది దురదృష్టం కాకపోతే తప్పనిది, అనారోగ్యమైనది, ఏమైనా అయినది కానీ సాధారణం మరణించిన వారు భూమిపై లేరు. కాబట్టి ఎంతో జాలిపడవలసిన వారు ఈ భావన భూమిపై జీవితానికి, భౌతిక శరీరానికి అనవసర ప్రాధాన్యతను ఇస్తుంది. మరణించిన సమయంలో మాత్రమే మనిషి తన ఆధ్యాత్మిక ప్రకృతిలో ప్రవేశిస్తాడని వారు భావిస్తారు. కానీ వాస్తవానికి అంటే ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, మరణించడం అనేది దురదృష్టము కాకపోతే తప్పదు, అది అనారోగ్యమైంది, ఇంకేమైనా అయినది కానీ అనుకుంటారు వాళ్ళు. మరణించిన వారు భూమిపైన లేరు కాబట్టి, వాళ్ళకు కనిపించరు కాబట్టి ఎంతో జాలి పడవలసిన వారు. ఈ భావన భూమిపైన జీవితానికి, ఈ భావనే భూమిపైన ఉండే వారి జీవితానికి, భౌతిక శరీరానికి ఇది అనవసర ప్రాధాన్యతను ఇస్తున్నారు. మరణించే సమయంలో మాత్రమే మనిషి ఆధ్యాత్మికత ప్రకృతిలో ప్రవేశిస్తాడని వీరు భావిస్తారు. కానీ ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మనము ఎప్పుడైతే శ్వాసిస్తామో, శ్వాసించిన మరుక్షణము మనము ఆధ్యాత్మిక ప్రకృతి ఉంటుంది. అంటే ఆ భగవంతునితో మనకు అనుసంధానం ఉంటుంది. చనిపోయేటప్పుడు మాత్రమే కాదు, మనము శ్వాసించిన ప్రతిసారి ఆ భగవంతునితో మనం అనుసంధానమై ఉంటామని మనం తెలుసుకోవాలని చెప్తున్నారు. భూమి అంటే ఇక్కడ చాలా మందికి ఆవలి జీవితం గురించి అనేక అపోహలు ఉన్నాయి. వాటిని వీళ్ళు చెప్తున్నారు. ఆవలి జీవితం అనేది ఎంతో సుందరంగా, అద్భుతంగా ఉంటుంది.
ఇక్కడ మాత్రమే కాదు, ఎన్నో ఉంటాయి, ఎంతో బాగుంటుంది అనేది ఇక్కడ వాళ్ళు మనకు చెప్తున్నారు. భూమిపై మనము ఆధ్యాత్మిక ప్రకృతితో నింపబడి ఉంటాం భూమిపైన. అయితే అది మనం ఇక్కడ భూమి మీద మన ఆత్మతో ఉంటాము, భౌతిక శరీరంలో మన ఆత్మతో ఉంటాం. కానీ అది ఏమవుతుందంటే మనకు అది నిద్రాణంగా ఉంటుంది ఆత్మ అనేది. మనకు దాని సామర్థ్యం పట్ల ఎరుక ఉండదు. మన ఆధ్యాత్మిక శరీరాలు భౌతిక శరీరం, ఎందుకంటే ఈ ఆధ్యాత్మిక శరీరము భౌతిక శరీరము రెండు పెనవేసుకొని ఉంటాయి కాబట్టి ఉండి, మనం ఎప్పుడైతే ఈ భౌతిక శరీరం వదిలేన తర్వాత మాత్రమే ఆ ఆధ్యాత్మిక శరీరాన్ని ఉపయోగిస్తాం అని ఆయన చెప్తాడు అనమాట బెన్సన్ అనే. ఆవలి జీవితంలో ఒక ఆత్మ ఉన్నత స్థాయికి చేరే కొద్దీ ఎక్కువ ఆత్మశ్రయంలోనూ తక్కువ లక్షణాత్మకంగానూ ఉంటాయి. అంతేకాక జీవితం ఆధ్యాత్మిక సర్వస్వానికి మూలం చేరువుగా ఉంటుంది కనుక ఆధ్యాత్మిక స్థాయిలు మరింత వాస్తవంగా ఉంటాయి. కాలక్రమంలో మనం కొద్దిపాటి భౌతిక ఉనికిని, ఎక్కువ ఆధ్యాత్మికత ఉనికిని అలవాటు పడతాము. కాలక్రమంలో అంటే ఇక్కడ ఆవలి జీవితంలో ఒక ఆత్మ ఉన్నతంగా ఎదిగే కొద్దీ ఎక్కువ ఆత్మతోనే ఉంటుంది అనమాట, ఆత్మను ఆశ్రయించి ఉంటుంది, తక్కువ లక్షణాత్మకంగా ఉంటాయి. అంతేకాక జీవితము ఆధ్యాత్మిక సర్వస్వపు మూలానికి చేరువుగా ఉంటది. అది నిజంగా కొంచెం కాలక్రమంలో మనం కొద్దిపాటి భౌతిక ఉనికిని, ఎక్కువ ఆధ్యాత్మిక ఉనికిని అక్కడ అంటే అక్కడ భౌతిక ఉనికి కొంచెము, ఎక్కువ ఆధ్యాత్మిక ఉనికికి అలవాటు పడతాం. దైవపు మహా అద్భుత సృష్టిలో అనేక లోకాలు అనంతం వరకు విస్తరించే వాస్తవము మన ఆత్మ పరిణితి చెందే కొద్దీ మనము సృష్టి యొక్క నూతన అద్భుతాలను నిరంతరం అనుభూతి చెందుతూ ఉంటాము. ఎక్కడైనా అంతే, భూమిపైనైనా పైన ఎక్కడైనా మన ఆత్మ ఎదిగే కొద్ది సృష్టి యొక్క అద్భుతాలు మనకు అవగతమవుతూ ఉంటాయి, అనుభూతి చెందుతూ అభివృద్ధి చెందుతూ ఉంటామని జామిట్ అండ్ క్రూకైడ్ల పరిశోధనలు వెల్లడించారు. మానవుని పట్ల ప్రేమతో దైవం సిద్ధం చేసిన వాటిని కన్ను చూడలేదు, చెవి వినలేదు, మరి మానవ హృదయాల్లో అవి ప్రవేశించలేవు అని చెప్తారనమాట. 48వ చాప్టరు విస్తువు గురించి మనం తెలుసుకుందాం. ఆవలి జీవితము అనేక అవకాశాలతో నిండి ఆసక్తికరమైన పనులు, ఇతరులకు సేవ చేయడము, కొత్త విషయాలను నేర్చుకోవడము, ఆనందోల్లాసాలతో వినోదాలతో పాటు అవసరమైనప్పుడు అక్కడ ఇతరులకు సేవ చేయడము. ఆవలి జీవితంలో ఎన్నో అవకాశాలు ఉంటాయి, కొత్త కళలు నేర్చుకునేదానికి, ఇతరులకు సేవ చేసేదానికి, కొత్త విషయాలు నేర్చుకునేదానికి, ఆనందంగా వినోదంగా అవసరమైనప్పుడు మనకు విశ్రాంతితో గడపడానికి అక్కడ ఉంటుంది. భూమి మీద ఆవలి జీవితాన్ని నమ్మే చాలా మంది అక్కడ ఎప్పుడు శ్లోకాలు చదువుతూ ప్రార్థనలు చేస్తూ ఉంటారని అనుకుంటారు. భూమి మీద ఆవలి జీవితాన్ని నమ్మే వాళ్ళు ఎప్పుడు శ్లోకాలు చదువుతూ ప్రార్థనలు చేస్తూ ఉంటారని అనుకుంటారు. అయితే వాటికి మించి ఎంతో ఉపయోగకరమైన కార్యాలు ఉన్నాయి. అంటే శ్లోకాలు ప్రార్థనలే కాదు, అక్కడ ఎన్నో కార్యాలు, ఎన్నో కళలు, ఎన్నో జ్ఞాన బోధనాలయాలు, ఆత్మాన్ని గుర్తు తెలుస్తుంది, ఎన్నో బోధనాలయాలు ఉన్నాయి అక్కడ. వాస్తవానికి గొప్ప శ్రేయస్సు, పురోగతుల కోసం ఎన్నో అర్థవంతమైన ఉత్తేజితపూర్వకమైన కార్యాలు అక్కడ చేయగల అనంత సామర్థ్యము మనకు ఉంది. అంటే మనం ఎంతో అనంతమైన కళలు నేర్చుకోవచ్చు, ఎన్నో మంచి పనులు చేయగల అనంత సామర్థ్యం ఉందని మనము విశ్వసించవచ్చు అని చెప్తున్నాం. ఆత్మ అక్కడ ఎప్పుడు ఎన్ని పనులు చేసినా విసుగు అనేది ఉండదు. ఎవరైనా విసుగు చెందుతున్నట్టు భావిస్తే తమ పురోగతి తర్వాత చర్యకు అంటే ఆ పని నుంచి వేరే పనికి మారవచ్చు అని చెప్తున్నాడు. లేదా సేవలో ఒక నూతన రూపానికి మళ్ళవచ్చు. సమ్మర్ ల్యాండ్ లోను ఆ పైన గల అంతులేని లోకాల్లోనూ రుజువులు ఉన్నాయి కనుక ఆత్మలు నిరంతరము సృష్టికర్త పట్ల ఎరుక కలిగి ఉంటాయి. అక్కడ అవసరమైనప్పుడు ఆత్మ విశ్రాంతి తీసుకోవచ్చే తప్ప ఆవలి జీవితం శాశ్వత విశ్రాంతి సావరం కావదు. సరిపడినంత విశ్రాంతి తీసుకున్నాక పైకి లేచి ఆత్మోన్నతికి ఉపయుక్తమైన మరొక సేవలో ప్రవేశిస్తుందంట ఆత్మ. అంటే
అక్కడ విశ్రాంతి తీసుకున్నాక మళ్ళా లేచి మళ్ళా ఆత్మ ఎదుగుదలకు ఇంకొక సేవలో అది ప్రవేశిస్తారు. మనకు అది ఇక్కడే నేర్పిస్తున్నారు ప్రొఫెసర్. సేవ చేస్తే మన ఆత్మోన్నత అన్నది మెరుగుపడుతుంది. అది ఇంకా 49వ చాప్టర్ మత బోధనలు. కొన్ని సాంప్రదాయ మత బోధనలు మానవులు చెప్పినవే. ఇవన్నీ సాంప్రదాయాలు, మత బోధనలు ఇవన్నీ మానవులు చెప్పినవే. పశ్చాత్తాపడితే అది ఎంతో ఆవలి జీవితం నిర్ధారణ. అది అంటే పశ్చాత్తాపం ఎంతో విలువైందని అంటారు, కానీ ఆవలి జీవితంలో ఎలా ఉంటుందంటే అది అంత గొప్ప ఉపయుక్తమైంది కాదు. అది ఆత్మ ఎంత సానుభూతితో ఉంది, అవతలి వాళ్ళ మీద ఎంత క్షమాగుణంతో ఉంది, ఎంత అవగాహనల మీద ఉంది, వాళ్ళ చిత్తశుద్ధి ఎంత ఆ క్షమాత్వం చెప్తున్నారు, ఎంత చిత్తశుద్ధి కలిగి ఉంది, దాని మీద ఆధారపడి ఉంటుంది అని చెప్తున్నాడు. తమ ఆత్మ పునశ్చరణలో ఒక ఆత్మ తన భూలోక అంటే ఆత్మ దాన్ని చూసుకుంటే అంటే జీవించిన విధానాన్ని చూసుకుంటే ఆ భూలోక యాత్రలో విజయాలు అపజయాలు, ఆత్మ చేసిన మంచి పనులు, అవి ఆత్మ కలుగజేసిన హాని అన్నిటినీ ఆ పైలోకవాసులు అభినందిస్తారు. ఆవిలి జీవితంలో ప్రవేశించగానే ఒక ఆత్మ చైతన్య స్థాయి హఠాత్తుగా మార్పు చెందదు. ఇక్కడ ఉన్న ఆత్మ మరణించిన తర్వాత ఆవలి లోకంలోకి పోతే ఆత్మ చైతన్య స్థాయి అనేది హఠాత్తుగా మార్పు చెందదు, విస్తరించదు, హఠాత్తుగా మార్పు చెందదు. తర్వాత లోకంలోకి మార్పు చెందే ముందు అంటే ఆ లోకం నుంచి ఇంకొక పైలోకాలకి వెళ్ళేటప్పుడు మార్పు చెందే ముందు పెంపొందిన అవగాహన స్థాయిలో ఆత్మ లక్షణము పెనవేసుకొని వేళ్ళూరుకొని ఉంటుంది. ఆత్మ లక్షణము అవగాహన స్థాయిలో ఆత్మ లక్షణము వేళ్ళుకొని ఉంటుంది. అంటే చాలా ఆత్మ తన బలహీనతలను అధిగమించి మార్పు చేసుకోవాలని, ఆవలి జీవితంలోని సృష్టికర్త తమ కోసం సిద్ధం చేసిన వాటికి రూపాంతరం చెందే జీవితంలో మనోహరంగా స్వస్థత పొంది పరిణితి చెందాలని గాఢంగా సంకల్పించుకుంటే ప్రతి ఆత్మ కూడా నాలో ఏ బలహీనతలు ఉన్నాయో అవన్నీ నేను అధిగమించాలి, నన్ను నేను మార్చుకోవాలి, నాకు ఆవలి జీవితంలో సృష్టికర్త నా కోసం సిద్ధం చేసిన వాటి కోసము నేను ఆ మనోహరంగా స్వస్థత పొంది పరిణితి చెందాలని ఆ ప్రతి ఆత్మ గాఢంగా సంకల్పించుకుంటుంది. మత సిద్ధాంతాలు ఆవలి జీవిత నియమాలు కాదు. అంటే ఇక్కడ మత గురువులు గాని ఆచారాలు గాని అవన్నీ కూడా ఈ సిద్ధాంతాలు ఇవన్నీ మనం పెట్టుకుని ఉంటాం. కొన్ని సిద్ధాంతాలు అవన్నీ కూడా ఆవలి జీవితపు నియమాలు కాదు అని చెప్తున్నాడు ఇక్కడ. మత సిద్ధాంతాలు అవి అన్ని అసత్యాలు. కేవలం ఆధ్యాత్మిక విశ్వ నియమాలు మాత్రమే ఇక్కడ అన్వయించబడతాయి. ఆధ్యాత్మిక విశ్వ నియమాలు మాత్రమే ఇక్కడ అన్వయింపబడతాయి. దైవపు శాశ్వత సిద్ధాంతమే స్వర్ణ నియమము. దైవపు శాశ్వత సిద్ధాంతమే ఇక్కడ నియమము. మీకు మనుషులు ఏమి చెప్పినప్పటికీ మీరు వారికి దైవం చేసేదే చెయ్యండి, అదే సిద్ధాంతము మరి సందేశము. ఆవలి జీవితంలో స్వేచ్ఛ ఇచ్చ ఎప్పుడూ గౌరవించబడుతుంది. ఏ ప్రత్యేక సిద్ధాంతిని నమ్మమని ఆత్మలు బలవంత పెట్టవు. ఆవలి జీవితపు వీళ్ళనే నమ్మండి, ఇట్లనే మెలగండి అని ఏ ఆత్మలకు ఎవరు బలవంత పెట్టరు. ప్రతి ఒక్క ఆత్మకు ఫ్రీ విల్ ఉంటుందని చెప్తున్నారు. ఆవలి జీవిత సత్యపు వాస్తవానికి గురి అయిన తర్వాత ఆత్మలు ఉన్నత సత్యంలో ఇమడని మూర్ఖత్వాల నుంచి విడుదలై పురోగతి చెంది ఆశీర్వదించబడతాయి. అంటే ఇక్కడ ఎన్నో సిద్ధాంతాలను మనము తెలుసుకుని ఉంటాము. అక్కడికి పోయిన తర్వాత ఆవలి జీవితంలోకి వెళ్ళిన తర్వాత ఆ ఆత్మ ఉన్నత సత్యంతో ఇమడని మూర్ఖత్వాల నుంచి విడుదలైన తర్వాతనే, ఈ సిద్ధాంతాలన్నింటినీ వదులుకున్న తర్వాతనే ఆత్మ పురోగతి అనేది ఉంటుంది అని చెప్తున్నాడు. అందుకనే ఇక్కడ మనం ఏర్పరచుకున్న సిద్ధాంతాలు అభిప్రాయాలు కాదు, విశ్వ నియమాలు మాత్రమే పనిచేస్తాయి అని చెప్తున్నాడు. అంటే ఎన్నెన్నో సిద్ధాంతాలు ఉంటాయి కదా మనకు, అలాంటివన్నీ కాదు, విశ్వ నియమాలు మాత్రమే పనిచేస్తాయి.
సమాధుల సందర్శన. 50. భూమి మీద మనుషులు తమ ప్రియతముల సమాధులను తరచుగా చూడవచ్చు. ముఖ్యంగా వారికి మరణించిన వారి పట్ల ఇంకా గాఢ ప్రేమ ఉండి వారిని కోల్పోయామన్న భావన ఉంటే సమాధుల సందర్శన మరణించిన వారి పట్ల నిరాశాభరిత ఆలోచనలు నింపుతుంది. అది వక్రీకరణకు దారితీసి వారి ఆధ్యాత్మిక పురోగతిని నిరోధిస్తుంది. సందర్భవశాత్తు సమాధిని దర్శించి మరణించిన వారికి నకారాత్మక దృఢమైన ఆలోచనలు, ప్రార్థనలు, ప్రేమను వారి జీవిత యాత్ర కొనసాగింపుపై ఆవిడ జీవితంలో కలిగకు పంపడం మంచిదే. అయితే ఇది ఎక్కడి నుంచైనా చేయవచ్చు, సమాధి దగ్గరికి వెళ్ళవలసిన అవసరం లేదంటే ఇక్కడ మన ఎవరైనా సరే భూమి మీద మనుషులు వాళ్ళ ప్రియతముల సమాధులకు ఎప్పుడైనా వెళ్ళవచ్చు. ముఖ్యంగా వారికి మరణించిన వారి పట్ల గాఢ ప్రేమ ఉంటుంది. వాళ్ళ ప్రియతములను కోల్పోయినప్పుడు వారిని కోల్పోయామన్న భావన ఉంటే సమాధుల సందర్శనం మరణించిన వారి పట్ల నిరాశాభావ ఆలోచనలను వీళ్ళతో నింపుతుంది. అది వక్రీకరణకు దారితీసి, అంటే వాళ్ళ మీద ప్రేమతో ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు ఎవరైనా మన బంధువుల మీద మనం బాగా వ్యామోహం పెట్టుకొని బాగా ప్రేమించుతా ఉంటాము. వాళ్ళు మరణించినప్పుడు మనము ఆ సమాధులపై చూడవచ్చు. కానీ వాళ్ళ మీద మనం ప్రేమ పెట్టుకుంటే అక్కడ అవతలి వాళ్ళకు ఏమవుతుందంటే వీళ్ళ ప్రేమను వాళ్ళ ఆధ్యాత్మిక పురోగతికి అది వాళ్ళకు ఎదగనీయకుండా చేస్తుంది. వీళ్ళ మీదే వ్యామోహం పెట్టుకుంటారు. ఎందుకంటే చనిపోయిన దాకా ఇంకా అయిపోయింది అక్కడికి జీవితం. ఇక్కడ వాళ్ళకు కట్ అయిపోయింది. అందుకని ఆ ప్రేమ ఆవలి వ్యక్తి వీళ్ళ మీద ప్రేమ పెట్టుకుంటే వాళ్ళ ఆధ్యాత్మికత పురోగతి అనేది నిరోధిస్తుంది, ఆటంకపడుతుంది అని చెప్తున్నాడు. అందుకని సందర్భవశాత్తు సమాధిని దర్శించి మరణించిన వారికి నకారాత్మక దృఢమైన ఆలోచనలు, ప్రార్థనలు, ప్రేమను వారి జీవిత యాత్ర కొనసాగింపుపై ఆవిడ జీవితంలో కలిగకు పంపడం మంచిది. అయితే ఇది ఎక్కడి నుంచైనా చేయవచ్చు సమాధి దగ్గరికి. అంటే ఇక్కడ వీళ్ళు ఈ ప్రేమతో ఉన్న వ్యక్తి సమాధి దగ్గరికే పోయి చేయాల్సిన అవసరం లేదు. ఎక్కడి నుంచైనా వీళ్ళ ఆలోచనలు, భావనలు అక్కడికి పంపవచ్చు అని చెప్తున్నాడు. అయితే ఇది ఎక్కడి నుంచైనా పంపవచ్చు, సమాధి దగ్గరికి వెళ్ళనవసరం